రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం ఉండదని, అందుకే తన కుమారుడు కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ఆస్తుల వారసత్వంగా ఇస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలకు పదవులకు కూడా వారసత్వంగా ఇస్తుంటారు. వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. ఎమ్మెల్యే చేయాలా, నా తర్వాత మా అబ్బాయి ఎమ్మెల్యే కావాలా, మా అమ్మాయి ఎంపీ కావాలా, లేకపోతే మనవాడు ఇంకోటి కావాలని. అది కూడా తప్పు లేదు. వాళ్ళ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ ఉంటే ఎవరి పిల్లలైనా ప్రోత్సహించవచ్చు. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు వారసత్వాన్ని ఎందుకు ప్రోత్సహించారని చెప్పాను. నేను రాజకీయాల్లో వారసత్వం ప్రోత్సహించడం నాకు ఇష్టం లేని పని, నేను చేయలేదని చెప్తుంటాను. చాలా ఒత్తిడి వచ్చింది నాకు. మా దీపమ్మని లేదా మా బాబు హర్షవర్ధన్ని మీరు ఎమ్మెల్యేగా నిలబెట్టండి, లేదా పార్లమెంట్గా నిలబెట్టండి, గెలుస్తారు, మీ తర్వాత వారసత్వం ఉండాలి కదా. నేనేమనుకుంటున్నానంటే నా తర్వాత కూడా ఈ కుటుంబం వారసత్వం కొనసాగాలంటే నేను ప్రారంభించిన ఈ స్వర్ణభారత ట్రస్టు, ఆ తర్వాత ముప్పవర ఫౌండేషను, ఈ రెండు విజయవంతంగా జరుగుతూ ఉండాలి. ఇదే నా వారసత్వం. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్ళాలన్నట్టుంది. ఇది భారతదేశం అంతా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ప్రధానమంత్రి గారు దేశ ప్రజలందరికీ ఎవరైతే సొంత గ్రామాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా వృత్తుల కోసమో, పని కోసమో, వ్యాపారం కోసమో పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి వెళ్ళాలి, గ్రామ ప్రజలతో కలవాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ఇది మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశ ప్రజలందరూ కూడా పాటిస్తే మన దేశానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా